తెలంగాణలో అగ్రికల్చర్ ను లాభసాటిగా చేస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. ఉగాది రైతుల పండుగ. అన్నదాతలు బాగుపడ్డప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుందని పేర్కొన్నారు ఆయన. రాష్ట్రంలో 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయని అన్నారు. రుణమాఫీ చేసి రైతులను విముక్తులను చేస్తామని ప్రస్తావించారు. ఈ నెల 22 నుంచి రైతు భరోసా ప్రారంభమవుతోందని రేవంత్ అన్నారు. రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ నూతన సంవత్సరం రైతునామ సంవత్సరం. తెలుగు సంవత్సరం ఉగాది పండగ ప్రధానంగా వ్యవసాయదారులకు ఇది ఒక గొప్ప పండగ. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజును చేయాలన్న లక్ష్యంతోనే మా ప్రభుత్వం ప్రధానంగా ముందుకు వెళ్తుంది. మా ప్రభుత్వం బాధ్యత చేపట్టిన తర్వాత సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రాని సందర్భంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు, వారు పండించిన పంటకు బోనస్ కూడా ఇచ్చి ఈనాడు దేశంలోనే మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకటనలో అతి తక్కువ రుణభారం ఉన్న రైతులు తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నదని ప్రకటించడం తెలంగాణకు గర్వకారణం. అదేవిధంగా ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలను ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. దాదాపుగా ఇప్పటికీ 18,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు రైతు భరోసా పథకం కింద ఖర్చు పెట్టడం జరిగింది. రేపు 22వ తారీఖు నుంచి మళ్ళీ రైతు భరోసా కార్యక్రమాన్ని మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా. ఈనాడు రైతుల అభివృద్ధి కోసం మా రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నది. ఆనాడు ధరణి రూపంలో భూతమై రైతులను బాధ పెడుతున్నప్పుడు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు ఉన్న కష్టాలను తీర్చి ఈనాడు రైతులు సంతోషంగా తమ యాజమాన్యపు హక్కులను పొందగలుగుతున్నారు. అదేవిధంగా ఈనాడు రైతుల సంక్షేమం కోసం మేము అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా దేశంలోనే తెలంగాణ ప్రతిష్ట పెంపొందిస్తుంది. ఈ నూతన సంవత్సరం రైతున